నెల్లూరు కార్పొరేషన్ మేయర్గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత ఏకగ్రీవమయ్యారు. 40వ డివిజన్ కార్పొరేటర్ రూప్ కుమార్ యాదవ్ దేవరకొండ సుజాత పేరును ప్రతిపాదించారు. పోటీ లేకపోవడంతో సుజాతను మేయర్గా ప్రిసైడింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కమిషనర్ నందన్ తదితరులు హాజరయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దేవరకొండ సుజాత గారు గిరిజన మహిళ. దేవరకొండ సుజాత గారిని మనస్ఫూర్తిగా డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న గారికి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్న గారికి, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారికి, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూపన్న గారికి, మరో డిప్యూటీ మేయర్ తాసిన్కి, ఇంతియాజ్ అన్న గారికి, నా సహచర కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను నెల్లూరు నగర మేయర్గా ఎన్నుకున్న ప్రజలందరికీ, నాయకులకి, కార్పొరేటర్లకి, అందరికీ, ప్రజలందరికీ, కూటమి ప్రభుత్వానికి, పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పెద్దలందరూ సహకారంతో నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కార్పొరేషన్ నూతన మేయర్గా సోదరి దేవరకొండ సుజాత గారిని ఈరోజు నగర కార్పొరేషన్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దేవరకొండ సుజాత గారు గిరిజన మహిళ.